1/4 కేజీ మైదాలో కొద్దిగా సాల్ట్, చిటికెడు సాల్ట్, తర్వాత వాటర్ వేసుకుంటూ కలపండి. ఈ విధంగా చపాతీ పిండిలా కలపండి. నానబెట్టిన మైదా పిండిని ఇలా 4 భాగాలుగా చేయండి. 1/4 కేజీకి 4 చపాతీ ముద్దలు చేయండి. తర్వాత అరకప్పు బియ్యం పిండిలోకి వంట నూనె కలిపి తీసుకోవాలండి. పక్కన పెట్టుకోండి. ఇది వేసుకొని ఒక్కొక్కదాన్ని చపాతీలాగా తిక్కండి. ఇలా చేసిన చపాతీ మీద నూనె బియ్యం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇది తీసుకొని కొద్దిగా మొత్తం చపాతీ అంతా పట్టించండి. ఇలా బియ్యం పిండి తిక్కిన చపాతీ మీద ఇంకొక చపాతీ వేసి మరి దీని మీద బియ్యం పిండి నూనె కలిపినది తిక్కేయండి. ఇలా బియ్యం పిండి పట్టించుకున్న ఒక్కొక్క చపాతీని ఒక్కో దాని మీద ఒకటి వేసి ఇలా రోల్ చేసేయండి నీట్గా. ఇలా రోల్ చేసిన దాన్ని ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. చేసిన ముద్దని ఇలా పెట్టుకొని ఇలా సుతిమెత్తగా తిక్కండి నిదానంగా. ఇలా పొడుగ్గా వస్తుందండి, ఇలా తిక్కండి. రైట్. ఇప్పుడు చక్కెర పాకం చేద్దామండి. పావు చక్కెర తగినన్ని నీళ్ళు పోసుకొని తీగ పాకం వచ్చేంత వరకు చేసుకోండి. పాకం అండి కొంచెం కొద్దిగా తీసుకొని ఇలా అనండి. ఇలా తీగలాగా రావాలి. ఒక తీగలాగా ఇలా వస్తుంది, అలా రావాలండి పాకం. సరిపడా ఆయిల్ తీసుకోండి. ఈ తిక్కి పెట్టిన వీటిని కాజాలని డీప్ ఫ్రై చేయండి. ఈ విధంగా దూరగా బాగా ఎర్రగా వేయించుకోండి. ఈ విధంగా తీసిన వాటిని పాకంలో వేసుకోండి. పాకంలో వేసిన తర్వాత ఇటు సైడ్ ఒకసారి అటు సైడ్ ఒకసారి తిప్పండి. తర్వాత ఇలా తీసి ఇలా అనేసి ప్లేట్లో పెట్టేసుకోండి.